హాయ్ అండి. నేను మీ ఆర్‌ఎన్. రేపు మార్కెట్ ఏంటి? రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగు గిఫ్ట్ నిఫ్టీకెళ్దాం. ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ మీరు చూస్తే ఇప్పుడు రైట్ నౌ మార్కెట్ ఇంత మంచి మొమెంటమ్ ఇచ్చాక సేమ్ ప్రీవియస్ డే హై ఎక్కడుందో అక్కడి నుంచి మళ్ళీ సేమ్ అదే ఇది. అండ్ రేపు మార్కెట్ ఏమవుతుందో చూపిస్తా. యాక్చువల్‌గా నేనేమన్నాను, నేను గ్యాప్ అప్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అన్నాను. కొంతమంది కామెంట్ చేశారు. యెస్ అన్న మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ట్రంప్ దీనివల్ల. బట్ నేను ఈ మాట కూడా చెప్పా. ఏంటది? మార్కెట్‌లో బయింగ్ ప్రెషర్ ఉంది. అది ఈరోజు ప్రూవ్ చేసింది. ఎలా మార్కెట్ ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మొత్తం మార్కెట్ వచ్చి ప్రీవియస్ డే హై పైన సేమ్ ఎక్కడైతే ఫ్రైడే క్లోజింగ్ ఇచ్చిందో అక్కడే వచ్చి క్లోజ్ ఇచ్చింది. యాక్చువల్లీ మార్కెట్ గ్యాప్ అప్ అవ్వాలి. బయింగ్ సైడ్ ఉండాలి. బట్ న్యూస్ వల్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. రికవరీ చేసేసింది. నేను అదే చెప్పా. మార్కెట్ వాంట్ టు గో అప్. మార్కెట్ పైకెళ్ళాలనుకుంటుంది. అది ఎలా తెలుస్తుంది? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ మార్కెట్ ఫాలో అయిన తర్వాత ఈ లెవెల్ బ్రేక్‌కి కిందకెళ్ళలేదు. దీనిపైనే సస్టైన్ అయింది. నెక్స్ట్ డే దీనిపైన సస్టైన్ అయింది. కావాలంటే సెల్లర్ ఇదే లెవెల్ నుంచి పడేయొచ్చు కదా కిందన. ఇదే లెవెల్ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ తీసుకురావచ్చు కదా! ఇక్కడొచ్చినప్పుడు సెల్లర్ ఇక్కడ కూడా రావచ్చు కదా! బట్ రాలే సెల్లర్. ఈ డే పైన సెల్లర్ ఎక్కడైతే వచ్చాడో ఎక్కడైతే షార్ప్ సెల్లింగ్ వచ్చిందో అక్కడే వచ్చి మార్కెట్ క్లోజ్ వచ్చింది. మళ్ళీ మార్కెట్ సాటర్‌డే, సండే వల్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మళ్ళీ ఈరోజు కూడా వచ్చి క్లోజ్ వచ్చింది. ఏం కనబడుతుంది? బయింగ్ స్ట్రెంత్ కనబడుతుంది. బట్ ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే బయింగ్ స్ట్రెంత్ కనబడుతుంది కరెక్టే. ఆల్రెడీ 1, 2, 3 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది కీ లెవెల్. వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయిపోయింది ఇప్పుడు ఇది మనకి. ఎందుకంటే 3 టైమ్స్ వచ్చేసింది. బయింగ్ ప్రెషర్‌తో ఎందుకంటే ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు డబ్బులు పెడితే ఇంతవరకు తీసుకొచ్చారు. మళ్ళీ మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ప్రతిసారి మార్కెట్ కిందకొస్తున్న ప్రతిసారి బయ్యర్ డబ్బులు పెట్టి, పెట్టి పైకి ఎన్ని సార్లు తీసుకురాగలడు? ఎంతుంటది? ఇంక అదే పనా మార్కెట్ ఓపెన్ అయిన ప్రతిసారి కిందకి వదిలేస్తాడు. పాయింట్ వచ్చాక వదిలేస్తాడు. ఇప్పుడు ఆ లెవెల్ ఎక్కడ 24,200 అలాంటి కీ లెవెల్ ఇప్పుడు. ఇప్పుడు మార్కెట్ 24,200 పైన రేపు క్లోజింగ్ వస్తేనే రేపు బాగా వినండి. రేపు దీని పైనుండి దీని పైన క్లోజింగ్ వస్తేనే వచ్చే రోజుల్లో అప్ ట్రెండ్ కనపడుతది. పైకెళ్ళడానికి చూస్తది మార్కెట్ అప్ సైడ్. రేపు 24,200 పైన మార్కెట్ సస్టెండ్ అవ్వలేదా? క్లోజింగ్ రాలేదా? మళ్ళీ కిందకొచ్చిందా? ఇంక బయ్యర్ ఇంట్రెస్ట్ చూపించడు. ఇది కూడా చెప్తున్నా ఇంక బయ్యర్ ఇంట్రెస్ట్ చూపించడు. వదిలేస్తాడు ఇంక బయ్యర్. 24,200 దగ్గర ఒక జోన్ పెట్టుకోండి ఇట్లా. ఓకే. దీనిపైన రేపు ఫ్లాటెడ్ పైకెళ్ళినా లేదా మార్కెట్‌లో గ్యాప్ పడినా నేనేం చెప్తున్నానంటే 24,300 నెక్స్ట్ 24,400 ఆ మీద 24,500 ఇవి లెవెల్స్. ఓకే. 24,500, 400, 300 ఇవే లెవెల్స్. ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. మార్కెట్ 24,200 ఫ్లాటెడ్ పైకెళ్తే 300 దాకెళ్తది. అది ఎళ్తే 400 అది కూడా బ్రేక్ అయితే 500. మార్కెట్ ఓపెన్ అవడమే 24,300 దగ్గర ఓపెన్ అయిందా దెన్ వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. గాబర పడొద్దు. వెయిట్ చేసి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందా, పైకెళ్తుందా అనేది చూసి అప్పుడు ట్రేడ్ చేయండి. ఓకే. గ్యాప్ పడిపోతుంది నేనేం చెప్తున్నాను వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. ఫ్లాటెడ్ మాత్రం వెళ్తే మీరు దూరిపోండి అప్ సైడ్. ఓకే. నేను మళ్ళీ చెప్తున్నా 24,200 పైనుంటేనే రేపు క్లోజింగ్ వస్తేనే రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డే ఎండ్‌కి వచ్చేసరికి క్లోజ్ రావాలిక్కడ. ఓకే. ఇది అప్ సైడ్‌కి. రేపు కూడా మళ్ళీ మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఎడితే ఏంటి పరిస్థితి? మళ్ళీ గ్యాప్ డౌన్ ఎడిందనుకో ఎన్ని సార్లు? ఒకసారి అయిపోయింది. గ్యాప్ అప్ ఎడింది పైకి తీసుకొచ్చారు. మళ్ళీ ఈరోజు గ్యాప్ డౌన్ మార్కెట్ రికవరీ చేశారు. రేపు గ్యాప్ డౌన్ రికవరీ అవుతది అనుకుంటున్నారా? రేపు కొద్దిగా పైకెళ్ళి పడేస్తారింకా. వదిలేస్తారు. అందుకే చెప్తున్నా రేపు ఇంపార్టెంట్ డే. అండ్ దట్ టూ రేపు నిఫ్టీ ఎక్స్‌పైరీ కూడా. కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అదొకటి ఫస్ట్ థింగు. ఒక మంచి మూవ్‌మెంట్ దొరుకుతది. జోన్ బౌండ్ తక్కువ. బట్ మూవ్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అది కొద్దిగా చూసుకోండి. అంటే నేనేమంటున్నానంటే రేంజ్‌లో ఉండదు. సైడ్‌వేస్ మార్కెట్ అవ్వదు అనట్లే. రేపు ఇంట్రెస్ట్ లేకపోతే రోజంతా మార్కెట్ సైడ్‌వేస్ అయినా అయిపోవచ్చు. బట్ నా మైండ్‌లో ఏటుందంటే రేపు ఒక మూవ్‌మెంట్ వస్తది ఎటో ఒకటు. ఎందుకంటే ఈ లెవెల్ ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చింది. ప్రీవియస్ ఎక్కడి నుంచి సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. అయితే ఇప్పుడు సెల్లర్‌ని తీసుకురావాలి. రేపు బయర్‌ని తీసుకురావాలి. అక్కడే క్లోజ్ వచ్చింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయిందనుకో ఇంట్రెస్ట్ ఉండదండి. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదంటే మార్కెట్ ఇంకా రేంజ్‌లో ఉండిపోవడానికి చూస్తది. గ్యాప్ అప్ అయిపోయినా ఇంట్రెస్ట్ చూపించదు. బిగ్ గ్యాప్ అప్ అయిపోయినా, స్మాల్ గ్యాప్ అప్ అయిపోయినా 24,300, 400, 500 100 పాయింట్స్, 150 పాయింట్స్ రేంజ్‌లోనే ఇరుక్కుపోయి ఉండిపోద్ది. ఫ్లాటెడ్ ఎళ్తేనే మంచిది. ఫ్లాటెడ్ ఎళ్తేనే మీకు ఒక అప్ సైడ్ మొమెంటమ్ కనబడిద్ది.
ఓకే. నేను ప్రెజెంట్ అయితే డౌన్ సైడ్‌కి లేను. నిన్న కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా. నా అప్ సైడ్‌కి ఉంది వ్యూ. అప్ సైడ్ క్లోజింగ్ రావాలి. అండ్ ఇప్పుడు మీరు సెన్సెక్స్ చూస్తే సెన్సెక్స్ నిన్న లెవెల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే లెవెల్స్. నేను ఏది మార్చలేదు సెన్సెక్స్‌లో కూడా. నిన్న ఏదైతే పెట్టానో అదే 77,800, 78,200, 78,600 ఇవి అప్ సైడ్ లెవెల్స్. కిందేమో 77,200, 76,800, ఆ మీద 76,200 ఇవి కింద సైడ్ లెవెల్స్. మార్కెట్ ఇక్కడొచ్చి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. దీనిపైన 77,800 పైకెళ్తే అప్ సైడ్, ఫ్లాటెడ్ ఎళ్తే అప్ సైడ్ ప్లాన్ చేయండి. మంచి ట్రేడ్ అయ్యిద్ది. అలాగే 78,200 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా బ్రేక్ అయితే 78,600 ఇవి మన అప్ సైడ్ లెవెల్స్. మార్కెట్ 77,800 గాని బ్రేక్ అయిందనుకో ఇది 77,800 మనకు ఒక మంచి మొమెంటమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మంచి అప్ సైడ్ ట్రేడ్ అయ్యిద్ది. ఓకే. మార్కెట్ లేదు. రేపు ఫ్లాటెడ్ కిందకొస్తే మీరు ఫ్లాటెడ్ కిందకొస్తే డౌన్ సైడ్‌కి కూర్చుంటారా సార్ అంటే నో అండి. లేదు. డౌన్ సైడ్‌కి కూర్చోను. డౌన్ సైడ్ ఎక్కడ కూర్చుంటాను? చూడండి ఇదొక లెవెలు, ఇదొక లెవెలు, ఇదొక లెవెల్. సో, ఈ లెవెల్స్ కింద అంటే 76 ఓకే. 76,800 కింద మార్కెట్ క్లోజింగ్ రావాలి. అప్పుడే సెల్లర్ అన్నోడే వస్తాడు. లేదంటే స్టిల్ ఇదంతా బయింగ్ జోనే. ఇక్కడ బయింగ్ జరుగుతుంది, ఇక్కడ బయింగ్ జరుగుతుంది, ఇక్కడ కూడా బయింగ్ జరుగుతుంది. మీకు క్లారిటీగా చూపించాలని చూడండి. ఈ జోన్‌లో బయింగ్ జరిగిందా? మార్కెట్ పైన సస్టైన్ అయింది. ఈ జోన్‌లో కూడా మొన్న బయింగ్ జరిగిందా? మార్కెట్ డే ఎండ్‌కి హైపోదా? ఈ జోన్‌లో కూడా ఈరోజు బయింగ్ జరిగిందా? పైనుంది. సో, ఇది జోను, ఈ జోను, ఈ జోన్ ఇవన్నీ బయింగ్ జోన్‌లే. లెవెల్స్ కనిపిస్తున్నాయి గానీ ప్రతి దగ్గర అప్ సైడ్‌కి వెళ్ళడానికి చూస్తుంది. సో, నాకేంటంటే 76,800, 76,800 ఈ కిందకొచ్చి ఇక్కడ ఒక ప్రాపర్ ఒక డే, 1 డే క్లోజింగ్ వస్తేనే, ఒక డే వైస్ ప్రాపర్ ఫుల్ రోజంతా దీని కింద ట్రేడ్ అయ్యి క్లోజ్ అయితేనే, దెన్ వచ్చే రోజుల్లో 76,400 మేజర్ సపోర్ట్ ఇది. ఈ సపోర్ట్ బ్రేక్ అవుతుంది అని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేకపోతే కష్టం. సో, ఓవరాల్‌గా నా వ్యూ అయితే మార్కెట్ అప్ సైడ్‌కి ఉంది. సో, ఇవి లెవెల్స్. ఓకే. ఇదొకటి, ఇదొకటి అండ్ ఇదొకటి. ఇవి నా అప్ సైడ్ లెవెల్స్. ఈటిల మీద నేను ఫోకస్ చేస్తా. ఇవి ఏవి బ్రేక్ అవుతున్నా అప్ సైడ్ మనం కూర్చోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఈరోజు నేను ఏ ట్రేడ్ చేయలేదండి. చిన్న పని మీద బయట ఉండాలి. మార్కెట్ కూడా అసలు చూడలేదు. చూస్తే మార్కెట్ ఈరోజు మంచి మూవ్‌మెంటమ్ ఇచ్చింది. మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ డోజీ పెట్టింది. సో, నేనేమనుకున్నానంటే మోస్ట్‌లీ ఫైట్ అవుతది అనుకున్నా. తర్వాత ఆల్మోస్ట్ 10 గంటలకి నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. నా ఇండికేటర్ ప్రకారం అప్ సైడ్ ఉంటదని. తర్వాత మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళింది కానీ నేను ట్రేడ్ చేయలేకపోయాను. చేయలేదు. బయట ఉన్నాను కాబట్టి ఇంక మార్కెట్‌లో చూడడం వల్ల చేయడం అవ్వలేదు. సో, అది. అండ్ ఇది మన టెలిగ్రామ్. సో, ఇది. నెక్స్ట్ బ్యాచ్ అడుగుతుంటారు ఆగస్ట్‌లో బ్యాచ్ తీసుకుంటానో లేదో గ్యారంటీ లేదండి. ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే బిజినెస్ పనిలో నేను ఇంకా ఆగస్టు, సెప్టెంబర్ నుంచి మా బిజినెస్ స్టార్ట్ అయిపోద్ది. ఎక్కడ ఏంటనేది తర్వాత చెప్తా. సో, ప్లానింగ్ ఫ్యామిలీది. సో, ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ అటు ఎళ్ళిపోతాం. ఇంట్రాడే చేయరా అంటే ఇంట్రాడే కోసం నేను క్లారిటీ ఇస్తా. ఆల్గోస్ ఎలాగో నావి రన్ అవుతున్నాయండి. సో, ఆల్గోస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఆల్గో రన్ అవుద్ది. అంటే ఇంకా ఇంట్రాడే ఏదైతే నా అమౌంట్ ఉందో అది కూడా నేను ఆల్గోలోనే పెట్టేస్తాను. ఇంట్రాడే నా పార్టిసిపేషన్ తక్కువుంటది. నేను ఇంక చేయలేను. ఎందుకంటే మార్కెట్ చూడకపోతే అట్లా జరగదు గదా! సో, మార్కెట్‌లో కూర్చోవాలి. ఒక ట్రేడ్ జరగాలన్నా జరగాలి. సో, ఈరోజు 3,000 దగ్గర బుక్ చేసింది 700. పాయింట్ ఏంటంటే ఇంక నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా హై అమౌంట్ నా మెయిన్ అమౌంట్ అంతా ఇందులో పెట్టేస్తా. ఆల్గోస్‌కి అండ్ పోర్ట్‌ఫోలియో క్రియేషన్‌కి. మరి బయింగే చేయరంటే సారీ సెల్లింగ్ ఇంట్రాడేలో చేయరంటే చేస్తా. బట్ ఎలా అంటే స్వింగ్ పొజిషన్స్ లైక్ వీక్లీ ట్రేడ్‌లు, మంత్లీ ట్రేడ్‌లు తీసుకుంటాను గానీ, ఇంట్రాడే తగ్గిచ్చేస్తాను అంటున్నాను నెక్స్ట్ మంత్ నుంచి. మాక్సిమం వీలైనంత వరకు. ఎందుకంటే నాకు తెలుసండి. ఇప్పుడు మీకు గూడా ఇప్పుడు మీరైనా ఆలోచించండి. మార్కెట్‌ని చూడకుండా ఇంట్రాడే చేయగలరా? మీకు అడుగుతున్నా. మీకొక విషయం అడుగుతున్నా. మీరు చెప్పండి. మార్కెట్‌ని చూడకుండా ఉత్తి బేసిక్‌గా ఇంట్రాడే ఎవరైనా చేయగలరా? నాకైతే రాదండి. మార్కెట్‌ని చూడకుండా కళ్ళు మూసుకొని ఇంట్రాడే అంటే నేను చేయలేను. స్వింగ్ ట్రేడ్ అయితే నేను చేయగలను. ఎందుకు చేయగలను స్వింగ్ ట్రేడ్ అంటే, స్వింగ్ ట్రేడ్‌లో ఎంట్రీస్ నేను ఎవ్రీడే క్లోజింగ్ వచ్చినప్పుడు ఎంట్రీస్ చూసుకుంటా. నా ఎంట్రీ వచ్చిందనుకో నెక్స్ట్ డే మార్నింగ్ 9:15, 9:20కి 9:30 కల్లా ఎంట్రీ తీసేసుకొని వదిలేస్తా. స్టాప్ లాస్‌లు పెట్టేసి, అలర్ట్‌లు పెట్టేసి. ఇంట్రాడేలో అట్లా అవ్వదు. అలర్ట్‌లు పెట్టినా మనం మార్కెట్‌ని ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇప్పుడు బిజీ పనిలో ఉండి చూడలేకపోయాననుకో ఇరుక్కుపోతాను. అందుకు ఏం చేస్తానంటే వీక్లీ పొజిషన్స్, మంత్లీ పొజిషన్స్ నిఫ్టీ అండ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మంత్లీ పొజిషను ఈ 3 చేసుకుంటాను. అండ్ ప్లస్ ఆల్గోస్ రన్ అవుతాయి. ఆల్గోస్ ఇంట్రాడే ఎలాగా రన్ అవుతుంది. సో, మంచిగా అందులో ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఉంది. సో, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇది మచ్ ఈజ్ ఎనఫ్ నాకు.
ఈ లోపల ఏమైనా ఇంట్రాడే సెట్ అయితే ఇంట్రాడే కూడా అప్పుడప్పుడు వీలైతే ఇంట్రా కూడా చేస్తాను. అది చెప్తా చూపిస్తాలెండి. ఓకే. సో, అదనమాట. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటాను. ఇంకా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు ఈ వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.